అందరికీ నమస్కారం. ఇవాళ మనం 5E ఎక్సర్సైజ్ 5లో పర్మిటేషన్ కాంబినేషన్స్ లాస్ట్ ఎక్సర్సైజ్ 5Eలో సెకండ్ రోమన్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. అండ్ సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం రెడీగా ఉంది. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ప్రాబ్లం చూడటానికి చాలా భయంకరంగా ఇది అసలు ఈ సొల్యూషన్ మామూలుగా కామన్ స్టూడెంట్కి ఇది రాదేమో అన్న ఫీలింగ్ కలిగేలాగా ఉంటుంది. బట్ ఎంత ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం, ఎంత సింపుల్ ప్రాబ్లం అంటే యూ ఫైండ్ ఇట్ వెరీ ఈజీ. అంటే ఒక్కటే ఒక ఫార్ములాని మీరు మర్చిపోకండి. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్. మనం ప్రూవ్ చేసాం థీరం ఇది ఇంతకుముందు వీడియోలో. ఈ ఫార్ములా ఇదొక్కటే ఫార్ములా ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసి ఇగో ఈ ఎన్సిఆర్ని తీసుకొస్తుంది. ఒక్కటే ఒక్క ఫార్ములా ఏంటిది? ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్. బట్ ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా ఏ రూపంలో ఉన్నా మీరు గుర్తుపట్టాలి. ఇలానే మనకి డైరెక్ట్గా ఉండవు అన్ని చోట్ల. ఏ రూపంలో ఉన్నా గుర్తుపట్టాలి. ఏ రూపంలో ఉన్నా అంటే మనం చూసుకోవాల్సింది ఈ రెండు ప్లేసులు సేమ్ ఉన్నాయా లేవా. అక్కడ ఎన్ఏ ఉండనియండి, ఇక్కడ ఎన్ ప్లస్ 1 ఉంటే ఇక్కడ కూడా ఎన్ ప్లస్ 1 ఉండనియండి. ఈ రెండు ప్లేసులు సేమ్ ఉన్నాయా లేవా. ఈ రెండు ప్లేసులు ఎలా ఉండాలి? ఇది ఒక నెంబర్ అయితే దానికన్నా ఒకటి తక్కువ ఉండాలి ఇది. సో అలా ఈ రెండు టర్మ్స్ ఎడిషన్లో ఉన్నప్పుడు ఇది అప్లై చేయొచ్చు. చూద్దాం ఇప్పుడు నేను చెప్పింది మనం ఎట్లా అప్లై చేయొచ్చు అనేది ఈ ప్రాబ్లం చూద్దాం. చాలా సింపుల్ ప్రాబ్లం చేసేద్దాం. ఫస్ట్ n మైనస్ 3 సిఆర్ ప్లస్ ఇది 3 టర్మ్స్ అన్నట్టు ఇవి ఏవి n మైనస్ 3 సిఆర్ మైనస్ 1లు 3 ఉన్నాయని అర్థం. ఈ మూడింటిని మనం ఏం చేద్దాం? విడివిడిగా రాద్దాం. ఒక టర్మ్ ఒకసారి, రెండు టర్మ్స్ ఒకసారి రాద్దాం. అంటే ఒక n మైనస్ 3 సిఆర్ మైనస్ 1 ప్లస్ మళ్ళీ రెండు n మైనస్ 3 సిఆర్ మైనస్ 1లు. అర్థమైందా మీకు? దీన్ని నేను స్ప్లిట్ చేశాను. ఇదొకటి, ఇవి రెండు, మొత్తం 3 బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇది 3 ఇంటూ n మైనస్ 3 సిఆర్ మైనస్ 2 ప్లస్ n మైనస్ 3 సిఆర్ మైనస్ 3. సరే, ఈ విడదీయటంలో మనకున్న పర్పస్ ఏంటి? ఇగో నేను చెప్పాను ఇందాక మీకు, నేను ఫార్ములా ఏ రూపంలో ఉన్నా మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు ఈ రెండింటికి నేను చెప్పిన ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుందో లేదో చెక్ చేయండి. ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈ ఫార్ములా ఉందా లేదా? ఈ రెండు టర్మ్స్ చూడండి. ఇగో ఈ రెండు సేమ్ ఉండాలి, ఉన్నాయి. ఎన్ సేమ్ ఉండాలి, ఇగో ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఉండేదానికి ఇది ఒకటి తక్కువ ఉండాలి, ఉంది. సో దీనికైతే మనం ఆన్సర్ ఏం రాస్తాము? ఇది ఇది ఎన్ అయితే మనం ఆన్సర్లో ఎన్ ప్లస్ 1 రాస్తాం. అంటే ఒకటి ఎక్కువ ఉండాలి. 7 అయితే అది 8, 9 అయితే అది 10. సి పెద్దది రాస్తాం, ఆర్. ఈ రెండిట్లో ఏది పెద్దది? ఆర్ రాస్తాం. ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటికైతే ఏం రాయాలి? సో n మైనస్ 3కి ఒకటి ఎక్కువ అంటే ఎవరు? n మైనస్ 2. n మైనస్ 3కి ఒకటి ఎక్కువ అంటే అర్థం ఏంటి? n మైనస్ 3 ప్లస్ 1 కదా, n మైనస్ 2 వస్తుంది. సో n మైనస్ 2 సి, ఈ రెండిట్లో పెద్దది ఎవరు? ఆర్. ఓకేనా? సో అట్లా మనం ఇప్పుడు ఈ రెండింటికి మనం ఫార్ములా అప్లై చేసాం. చలో, ఓకే, అది బాగానే ఉంది. ఈ రెండింటి సింప్లిఫై చేసి ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ ఒక్కసారి ఈ రెండు చూడండి. ఈ రెండింటికి కూడా మనం ఫార్ములా అప్లై చేసేందుకు మార్గం వెతకాలి. n మైనస్ 3 సేమ్ ఉంది. ఇక్కడ ఉన్నదానికన్నా ఇక్కడ ఒకటి తక్కువ ఉంది. ఆర్ మైనస్ 1కి ఒకటి తక్కువ ఆర్ మైనస్ 2, అవునా? ఫార్ములా అప్లై చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే ఇవి 2 టర్మ్స్ ఉన్నాయి, ఇవి 3 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని విడదీద్దాం. ఈ టర్మ్ని విడదీద్దాం. ఇవి రెండు ఉండనియండి. 2n మైనస్ 3 సిఆర్ మైనస్ 1 ప్లస్ 2n మైనస్ 3 సిఆర్ మైనస్ 2 ప్లస్ ఒక n మైనస్ 3 సిఆర్ మైనస్ 2 ప్లస్ ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా n మైనస్ 3 సిఆర్ మైనస్ 3. అర్థమైందా? ఈ టర్మ్ ఇగో ఈ రెండుగా విడగొట్టాను. ఈ రెండు n మైనస్ 3 సిఆర్ మైనస్ 2, n మైనస్ 3 సిఆర్ మైనస్ 2, ఇవి రెండు, ఇది ఒకటి, ఇది 2 ఇంటూ అన్నట్టు. ఇది మీరు 1 ఇంటూ అనుకోవచ్చు. ఈ రెండు కలిపితే మనకి 3 ఇంటూ వస్తుంది. సో అట్లా విడగొట్టడం వల్ల ఏమవుతుంది? ఈ రెండు టర్మ్స్కి మనం ఫార్ములా అప్లై చేయొచ్చు. రెండిట్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసేసాం అనుకోండి. 2 ఉంది కదా సార్, మరి ఫార్ములాలో ఒక 2 లేవనుకునే కదండి. 2 కామన్ తీస్తాం, రెండిట్లో ఉన్న 2 కామన్ తీస్తాం. సో డైరెక్ట్ రాస్తున్నాను n మైనస్ 2 సిఆర్ ప్లస్ 2 కామన్ తీసేసాను అనుకోండి ఇంటూ ఏమవుతుంది చెప్పండి.
n-3cr-1 n-3cr-2 n-3 సేమ్ ఉంటే మనం ఏం రాయాలి ఒకటి తక్కువ n-3కి ఒకటి తక్కువ అంటే ఒకటి ఎక్కువ సారీ +1 n-3కి ఒకటి ఎక్కువ రాయాలి n-2 ncr ప్లస్ ncr-1 అంటే మన ఆన్సర్లో ఏం రాస్తాం n+1 రాస్తాం కాబట్టి సి పెద్దది ఇది ఈ రెండిట్లో ఏది పెద్దది r-1 r-2 r-1 పెద్దది సో సి r-1 రైట్ ఇప్పుడు ఇది 1 అవసరం లేదు మనం ఈ రెండింటికి కూడా ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేస్తాం చూడండి ఈ రెండింటికి కూడా అప్లై చేయొచ్చు n-3 సేమ్ ఉంది ఇది r-2 ఇది ఒకటి తక్కువ r-3 అప్లై చేద్దాం అప్లై చేస్తే ఏం రాయాలి n-3 సేమ్ ఉంది ఆన్సర్లో మాత్రం ఏం రాయాలి దానికి ఒకటి ఎక్కువ రాయాలి n-3 +1 అంటే n-2 సి పెద్దది ఇది r-2 r-3 r-2 చలో మళ్ళీ ఇవి రెండు టర్మ్స్ కదా ఇది 2 కదా 2ని మళ్ళీ విడగొట్టాలి చెరొకటి ప్లస్గా రాద్దాం n-2cr ప్లస్ 2 టర్మ్స్ని విడివిడిగా రాస్తున్నాను n-2cr-1 ప్లస్ n-2cr-1 ప్లస్ n-2cr-2 విడదీసాను ఈ రెండు పదాలని విడివిడిగా రాసే n-2cr-1 n-2cr-1 రెండు టర్మ్స్ అప్పుడు ఈ రెండిటికి ఫార్ములా ఈ రెండిటికి ఫార్ములా అప్లై చేద్దాం ఇక్కడ రాస్తుంది చెప్పండి సేమ్ ఫార్ములా అప్లై చేయడానికి ముందు చెక్ చేసుకోండి మనం అప్లై చేయొచ్చా లేదా దానికి n-2 సేమ్ ఉంది ఇది 6 ఇక్కడ ఒకటి తక్కువ ఉంది అప్లై చేయొచ్చు అప్లై చేస్తే ఏం రాయాలి మనం ఇది n-2 ఇది n-2 సేమ్ ఉంటే ఆన్సర్లో ఏమొస్తుంది ఒకటి ఎక్కువ +1 n-2కి +1 అంటే n-1 ఒకటి పెరిగితే ఏమవుతుంది n-1 అవుతుంది బ్రాకెట్స్ మీరు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే కొద్దిగా పర్ఫెక్ట్ ఉంటుంది యాక్చువల్గా నేను ఒమిట్ చేస్తున్నాను నెగ్లెక్ట్ చేస్తున్నాను బ్రాకెట్స్ పెట్టండి ఇట్లా సమ్మేషన్లు ఉంటే కొంతమంది మరీ దగ్గరకు రాస్తే ప్రాబ్లం అయింది వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు ఓకే అన్నిటికి పెట్టేసేయండి మీరైతే అన్నిటికి పెట్టేయండి రైట్ నీట్గా ఉంటుంది n-1 ఒకటి ఎక్కువ n-2 n-1 సి పెద్దది ఇది r ప్లస్ ఈ రెండింటి సంగతి ఏంటి n-2 సేమ్ ఉంది ఇది r-1 ఇది r-2 ఒకటి తక్కువ ఉంది అప్లై చేద్దాం అప్లై చేస్తే n-2కి ఆన్సర్లో ఏం రాయాలి n-1 సి ఈ రెండిట్లో ఏది పెద్దది r-1 మళ్ళీ ఈ రెండిటికి ఫార్ములా చాలా గమ్మత్తుకుంది చూడండి n-1 సేమ్ టర్మ్స్ ఉన్నాయి ఇది 6 ఇది ఒకటి తక్కువ సో ఆన్సర్లో ఏం రాయాలి n-1 అంటే ఒకటి కలపాలి n-1కి ఒకటి కలిపితే n-1 +1 అంటే n వస్తుంది సి ఈ రెండిట్లో పెద్దది ఇది r NCR మనం ప్రూవ్ చేయాల్సిన NCRకి వచ్చేసాం ఎంత బాగుంది చూడండి ప్రాబ్లం చూడటానికి అంతా గజిబిజిగా అనిపిస్తుంది కానీ నీట్గా మనం అర్థం చేసుకుంటే ఒకే ఒక ఫార్ములాని ప్రాబ్లం అంతా వాడాము NCR ప్లస్ NCR-1 ఈక్వల్ టు n+1CR ఈ ఫార్ములాను మీరు అర్థం చేసుకోండి ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్పాను నేను ఈ ఫార్ములా రూపంలో చూడాలి మనం ఇట్లనే కనపడవు ఇక్కడ n లేదు n-3 ఉంది n-3 ఉంది ఆ ఫార్ములాకి మ్యాచింగ్ అవుతుందా లేదా చూసుకోవటం అనే టెక్నిక్ వస్తే ఇగో సింప్లిఫికేషన్ చాలా ఈజీగా ఉంటుంది చలో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం ఓకే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 10C5 ప్లస్ 2 × 10C4 ప్లస్ 10C3 ఇది సెకండ్ ప్రాబ్లం మనం సెకండ్ రోమన్లో ఇంతకుముందు చేసిన ప్రాబ్లం మోడలే సేమ్ ఇప్పుడు మనం నెంబర్స్లో చేసాం అదే మనకు అంత ఈజీ అయినప్పుడు నెంబర్స్లో చేసేది ఇంకా సింపుల్ అయిపోతుంది మనకి ఇప్పుడు ఓకే సేమ్ ప్యాటర్న్లో మనం దీనికి ఒకటే ఫార్ములా అప్లై చేయాలి ఏంటిదా ఫార్ములా NCR ప్లస్ NCR-1 ఈక్వల్ టు n+1CR రైట్ 2 × 10C4ని స్ప్లిట్ చేయండి 10C4 ప్లస్ 10C4 ప్లస్ 10C3 కదా ఈ రెండిటికి ఫార్ములా అప్లై చేయండి ఈ రెండిటికి ఫార్ములా అప్లై చేయండి మనకి మళ్ళీ రెండు టర్మ్స్ వస్తే సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోవడం చలో 10 సేమ్ ఉంది మనం ఏం రాయాలి 11 రాయాలి సి 5 4 పెద్దది 5 రైట్ అయిపోయింది నెక్స్ట్ 10 సేమ్ ఉంది 11 రాయాలి సి 4 3లలో 4 పెద్దది కమాన్ మళ్ళీ ఈ రెండిటికి మళ్ళీ ఫార్ములా అప్లై చేయొచ్చు ఎందుకు 11 సేమ్ ఉంది 5 కన్నా 4 ఒకటి తక్కువ ఉంది ఆన్సర్ ఏం రాద్దాం 11 సేమ్ ఉంది 12 రాయాలి సి పెద్ద నెంబర్ ఏది 5 సో 12C5 ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ 12C5 దీన్ని మనం సింప్లిఫై చేసి ఆన్సర్ నెంబర్ ఏం రాయక్కర్లేదు ఇక్కడ ఆపేస్తే సరిపోతుంది ఓకేనా చలో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవాలి ఓకే థర్డ్ రోమన్లో
సెకండ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లంలోకి వచ్చేసాం. ఇది అలానే కనిపిస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్, చాలా సింపుల్ ప్రాబ్లం. 34C5 మీరు చేసేయచ్చు యాక్చువల్గా, బట్ చేద్దాం. ప్రతి ప్రాబ్లం చెప్తున్నాను కాబట్టి చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, నోటేషన్ ఏదో కొత్తగా ఇచ్చాడు అంతే. మళ్ళీ ఇదంతా ఎక్స్పెన్షన్ రాసాక మీరు పాత పద్ధతిలోకి వెళ్ళిపోతారు. సిగ్మా అంటే సమ్మేషన్, దీన్ని సమ్మేషన్ అంటే టర్మ్స్ యొక్క సమ్మేషన్లో రాయాలి. ఇక్కడ ఆర్ 0 నుంచి 4 వరకు తీసుకోవాలి. ఈ ప్లేస్ ఉంది కదా, ఆర్ ప్లేస్ ఉంది, ఆర్ ప్లేస్లో 0 ఒకసారి ఒక టర్మ్ రాయాలి, ప్లస్ ఈసారి ఆర్ ప్లేస్లో 1 పెడితే ఇంకో టర్మ్ రాయాలి, ప్లస్ ఆర్ ప్లేస్లో 2 పెడితే ఇంకోటి, అట్లా రాసుకుని పోవటమే. సో ఫస్ట్ ఆర్ ప్లేస్లో ఏం పెడదాం, 0 పెడదాం. చెప్పండి, 38 - 0 ఏమవుతుంది, 38. 38C4 38C4 ప్లస్ సమ్మేషన్, సిగ్మా అంటే సమ్మేషన్ కదా, సమ్. నెక్స్ట్ టర్మ్ ఏం రాయాలి, 0 బదులు ఈసారి 1 పెట్టాలి. చెప్పండి, 38లోంచి 1 పోతే 38 - 1 ఏమవుతుంది, అది 37C4 ప్లస్ నెక్స్ట్ 0 అయిపోయింది, 1 అయిపోయింది. నెక్స్ట్ ఏం పెట్టాలి, 4 వరకు పెట్టాలి. అట్లా మనం ఇప్పుడు 2 పెట్టండి. 38 - 2 36C4 ప్లస్ ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 38 - 3 35C4 ప్లస్ 3 అయిపోయింది కదా, 4 పెడదాం. ఇక లాస్ట్ 4. 38 - 4 34C4. సో ఈ సిగ్మాని మనం ఎక్స్పాండ్ చేసాం ఇలాగా. ఇది ఎక్స్పాన్షన్. సిగ్మాని ఇప్పుడు మనం ఓపెన్ చేసాం. ఎట్లా ఓపెన్ చేసాం, ఆర్ వాల్యూస్ని 0 నుంచి 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేసేసాం, అయిపోయింది. ఇక ఎక్స్పాన్షన్ అయిపోయాక ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటిని కంబైన్ చేయాలి. కంబైన్ చేయడానికి మనకు వేరే ఇక్కడ ఏం ఫార్ములా లేదు, మళ్ళీ మన తరతరాలుగా వస్తున్న ఫార్ములాని NCR + NCR - 1 = n+1CR. ఇది అప్లై చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం, డైరెక్ట్గా అప్లై చేస్తారా మీరు, ఇప్పుడు ఈ రెండింటికి అప్లై చేస్తారా చెప్పండి, ఆ ఫార్ములా అప్లై చేయొచ్చా, కుదరదు. ఈ రెండు సేమ్ ఉండాలి. ఓకే, 5 ఇది 4 ఒకటి తక్కువ ఉంది, బాగానే ఉంది, కానీ ఇవి రెండు సేమ్ ఉండాలి. కాబట్టి ఈ రెండింటికి ఇది అప్లై చేయటం కుదరదు. మరి ఇది అప్లై అయ్యేలాగా టర్మ్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో ఎతకండి. ఉన్నాయి. ఎవరు ఉన్నారు, పక్క పక్కన లేనంత మాత్రాన మనం కన్ఫ్యూజ్ కాకలేదు. ఫస్ట్ది ఇదిగో, లాస్ట్ది 34C5 34C4. సారీ, ఈ రెండింటికి అప్లై చేస్తున్నాను, నేను డైరెక్ట్గా రాస్తున్నాను. 34 మనం ఏం రాయాలి, 35 ఒకటి ఎక్కువ రాయాలి. సి పెద్దది, 5 4లలో పెద్దది 5. 35C5. ఇక మిగిలినన్నీ రాసేద్దాం. దీని పక్కన ఇప్పుడు ఇవన్నీ రాయాలి కదా, నేనేం చేస్తానంటే ఈ టర్మ్ రాస్తాను పక్క పక్కన, ఎందుకంటే 35 ఉంది కదా, 35 పక్కన రాస్తాను అంతే. సో 35C4 మిగిలిన రాస్తున్నా. 35C4 36C4 37C4 38C4 ఒక్కొక్కటి కంబైన్ చేసుకుంటే వెళ్ళిపోండి, అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఇది వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేయండి. 35 36 C 5 4 పెద్దది 5. మళ్ళీ మిగిలిన టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ దించుకోండి. 36C4 37C4 38C4. మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటికి ఫార్ములా 36 సేమ్, వి రైట్ 37 C 5 4లలో పెద్దది 5 ప్లస్ ఈ రెండు యాజ్ ఇట్ ఈస్ దించుకోండి. 37C4. ఈ పాటికి అసలు నా వీడియోని మీరు ఆపేసి మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అర్థమైపోయింది. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసుకోండి. 37 38 C పెద్దది 5 ప్లస్ మిగిలింది 38C4. మళ్ళీ 38 39 C 5 4లలో పెద్దది 5. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇదంతా సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సర్ 39C5. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి రెడీ. ఓకే, 4th ప్రాబ్లం 5th ప్రాబ్లమ్స్ ఒకసారి చెప్పేసుకుందాం, ఎందుకంటే వీటి ఆన్సర్స్ చాలా సింపుల్గా ఉంటాయి. వర్డ్ ప్రాబ్లమ్స్ మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నింటిలో కూడా వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ప్రాబ్లమ్స్ హెవీగా ఉంటే వాటి సొల్యూషన్ చాలా సింపుల్గా ఉంటాయి. దాదాపు 90% అట్లానే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 30 స్టూడెంట్స్, 30 మంది పిల్లలు ఉన్నారు. ఇఫ్ ఈచ్ స్టూడెంట్ ప్లేస్ ఏ చెస్ గేమ్ విత్ ఈచ్ ఆఫ్ ద అదర్ స్టూడెంట్. కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది ఈ పాటికి మీకు. 30 మంది పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కడు ఇంకొకరితో చెస్ గేమ్ ఆడాలి. మొత్తం టోటల్ ఎన్ని రకాల చెస్ గేమ్స్ అక్కడ జరుగుతాయి
then find the total number of chess games played by them. సో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు? 30 మంది పిల్లలు ఉన్నారు. ఇది చెస్ టేబుల్ అనుకుందాం. ఇటు ఒకటి కూర్చోవాలి, ఇటు ఒకటి కూర్చోవాలి, అంతే కదా. సో ప్రతి గేమ్కి ఇద్దరు కావాలి, ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. 30 మందిలోంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలక్షన్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంది, అరేంజ్మెంట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇద్దరు వచ్చారు, ఏ అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు, బి అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు, ఆటాడారు. అంటే ఏకి బీకి మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఇప్పుడు బి ఇటు కూర్చొని ఏ అటు కూర్చుంటే అది వేరే మ్యాచ్ అవుతుంది. అదే ఇప్పుడు ఏ బీల మధ్య ఒక మ్యాచ్ జరగాలి, ఒక మ్యాచ్ జరిగింది. అంటే ఏ అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు, బి అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు, మ్యాచ్ అయిపోయింది. ఏ బీల మధ్య మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు బి ఇటు కూర్చొని ఏ ఇటు కూర్చొని సార్ మేము వేరే అయిపోయాం, ఇప్పుడు సీట్లు మారాం, మేము ఇంకో గేమ్ ఆడుతూ ఉంటే కుదరదు. ఏ బీల మధ్య మ్యాచ్ అయిపోయింది అంతే. సో నువ్వు ఇటు కూర్చున్నావా అటు కూర్చున్నావా అనేది ఇక్కడ మనకు కౌంట్ కాదు. సో ఇద్దరి మధ్య మ్యాచ్, అట్లా డిఫరెంట్ మ్యాచెస్ ఎన్ని జరుగుతాయి అంటే మనం ఏం చేయాలి? 30 మెంబర్స్లో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. అట్లా ఎన్ని డిఫరెంట్ వేస్లో సెలెక్షన్ చేస్తాం. 30C2 అయిపోయింది. 30 మెంబర్స్లో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసే నెంబర్ ఆఫ్ వేస్. ఇద్దరిని ఎందుకు సెలెక్ట్ చేయాలి? గేమ్ ఆడటం కోసం. సెలెక్షన్ మాత్రమే ఎందుకు ఉంది ఇక్కడ? ఆ ఇద్దరు ఎటు కూర్చున్నా ఆ ఇద్దరి మధ్య మ్యాచే కదా. అటు ఇటు కూర్చున్నా ఇద్దరి మధ్య మ్యాచే కాబట్టి అక్కడ ఆర్డర్తో పని లేదు. సో అట్లా ఇద్దరిని, ఎన్ని రకాల జంటల్ని, అట్లాంటి పెయిర్స్ని, ఈ మ్యాచ్ కోసం ఇట్లాంటి పెయిర్స్ని, ఎన్ని రకాల పెయిర్స్ని మనం సెలెక్ట్ చేయొచ్చు 30 మెంబర్స్లో. అంటే 30లో ఇద్దరు పెయిర్స్ సెలెక్ట్ చేయటం అంటే 30C2 వేస్. ఇక్కడికి వచ్చేద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 గర్ల్స్ అండ్ 3 బాయ్స్. ఎవరెవరిని సెలెక్ట్ చేయాలట? 3 గర్ల్స్ని సెలెక్ట్ చేయాలి, 3 బాయ్స్ని సెలెక్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 7 గర్ల్స్. మొత్తం అక్కడ ఉన్నది 7 అమ్మాయిలు, మనం సెలెక్ట్ చేయాల్సింది 3 అమ్మాయిలు. అక్కడ ఉన్నది 6 అబ్బాయిలు, మనం సెలెక్ట్ చేయాల్సింది 3 అబ్బాయిలు. చాలా సింపుల్. వర్క్ నెంబర్ 1 అందాం. అమ్మాయిల నుంచి అమ్మాయిని సెలెక్ట్ చేయటం. 7 గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ని సెలెక్ట్ చేయటం. 7 గర్ల్స్ C3, 7C3. వర్క్ నెంబర్ 2 అబ్బాయిలు సెలెక్ట్ చేయటం. 6C3 అంతే కదా. 6 బాయ్స్లోంచి 3 బాయ్స్ని సెలెక్ట్ చేయటం. టుగెదర్ సెలెక్షన్ టుగెదర్ కాబట్టి మనం ఒక టీమ్ లాగా తయారు చేస్తున్నాం కాబట్టి ఎట్ ఏ టైం జరుగుతుంది కాబట్టి 7C3 into 6C3 దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, రెడీ. నెక్స్ట్ ప్రాబ్లం కదా. ఓకే, సెకండ్ రోమన్లో 6th క్వశ్చన్ 7th క్వశ్చన్కి వచ్చేద్దాం. 6th క్వశ్చన్ చదువుతున్నా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ కమిటీ ఆఫ్ 6 మెంబర్స్ అవుట్ ఆఫ్ 10 మెంబర్స్. 10 మంది మెంబర్స్ ఉంటే వాళ్ళల్లోంచి 6 సెలెక్ట్ చేయాలి. 10C6 ఇది మనకు తెలిసింది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఈ క్వశ్చన్లో. ఆల్వేస్ ఇంక్లూడింగ్ ఏ స్పెసిఫైడ్ మెంబర్. అంటే ఈ 10 మందిలో ఒక విఐపి ఎవరో ఉన్నారండి, ఎవరో ఒక పర్టికులర్ పర్సన్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు. మనకి టీం ఎంతమంది టీం కావాలి? కమిటీ ఎంతమంది ఉండాలి? 6 మెంబర్స్ ఉండాలి. ఆ 6లో 5 నువ్వు ఎవరినన్నా పెట్టు, ఒక ఆయన అయితే మాత్రం ఈయనే ఉంటాడు. ఇప్పుడు మన జనరల్గా జరుగుతూ ఉంటాయి కదా, మన టీమ్స్ ఆడేటప్పుడు వీడు మాత్రం ఖచ్చితంగా టీంలో ఉండాలి, మిగిలిన ఎవరన్నా పెట్టుకుంటామా? ఆ టైప్లో 10 మెంబర్స్లో ఒక అతను కంపల్సరీగా టీంలో ఉండాలి, ఈ కమిటీలో ఉండాలి. మిగిలిన 5 మీ ఇష్టం. అప్పుడు మనం ఎలా చేయాలి? సెలక్షన్ ఎలా చేయాలి? 10 మందిలోంచి ఆ విఐపి పర్సన్ ఉంటాడు కదా, ఆయన్ని బాబు నువ్వు పక్కకు కూర్చోయా, నువ్వు ఆల్రెడీ టీంలో సెలెక్టెడ్, నువ్వు పోయి ఆ చైర్లో కూర్చోపో, ఆ 6 కోసం వేసిన చైర్లో కూర్చోపో అని అతన్ని పంపించేస్తాం. సో మిగిలిన వాళ్ళు ఎంతమంది? 9 మంది. ఒక ఆయన సెలెక్టెడ్, ఆయనకి రిజర్వేషన్ ఉంది అక్కడ చైర్లో. మిగిలిన వాళ్ళు 9 మంది. ఇప్పుడు ఈ 9 మందిలోంచి మనం ఎంతమంది సెలెక్ట్ చేయాలి? 5 సెలెక్ట్ చేయాలి. ఇంకా 6 కమిటీలో ఒకళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి, ఒకళ్ళు కూర్చున్నారు కాబట్టి కమిటీలో. సో 9 మందిలోంచి 5 సెలెక్ట్ చేసే నెంబర్ ఆఫ్ వేస్ 9C5. నేను డైరెక్ట్ రాస్తున్నాను స్టెప్స్, మీకు ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను. స్టెప్స్ అంటే చిన్నపిల్లలాగా ప్రతిదీ రాయం కాబట్టి మీరు రాసుకుంటారు, కాన్సెప్ట్ అర్థమైతే చాలు. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ లెఫ్ట్ ఆఫ్టర్ కీపింగ్ వన్ పర్టికులర్ పర్సన్ రిజర్వ్డ్. ఒక పర్టికులర్ పర్సన్ రిజర్వేషన్లో కూర్చోబెట్టాక మిగిలిన వాళ్ళు 9. సో సెలెక్టింగ్ 5 persons అవుట్ ఆఫ్ 9 persons ఈజ్ 9C5 వేస్. ఇట్ కెన్ బి డన్ ఇన్ 9C5 వేస్. సో
So total we can select that committee with one person always being included into that committee in 9C5 ways. Okay, chalo second question అంటే ఇందులో ఇప్పుడు 7th question. Find the number of ways of selecting 5 books. 5 books సెలెక్ట్ చేయాలి ఫ్రమ్ 9 డిఫరెంట్ మ్యాథమెటిక్స్ బుక్స్. సో 9 బుక్స్ ఉన్నాయండి, 5 సెలెక్ట్ చేయాలి. 9లోంచి 5 సెలెక్ట్ చేసే నెంబర్ ఆఫ్ వేస్ మనకు జనరల్గా తెలిసింది 9C5. బట్ ఇక్కడ కూడా కండిషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? సచ్ దట్ ఏ పర్టిక్యులర్ బుక్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ఇక్కడేమో ఒక అతను ఖచ్చితంగా ఆ టీంలో ఉండాలి, ఎప్పుడు ఉండాలి, మిగిలిన 5గురిని ఇష్టంగానే ఒక అతనికి ఎప్పుడు ఆ టీంలో ఉండాలన్నారు. ఇక్కడేమో ఒక బుక్ అసలు ఎప్పుడు ఆ గ్రూప్లోకి రావద్దు. అంటే మీరు సెలెక్ట్ చేసేవన్నీ 5 బుక్స్ కదా, ఈ 5 బుక్స్లో ఈ ఒక బుక్ మాత్రం ఉండద్దట. ఈ 9 డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి కదా, ఈ 9 డిఫరెంట్ బుక్స్లో సో 9 డిఫరెంట్ మ్యాథమెటిక్స్ బుక్లోంచి ఒక పర్టికులర్ బుక్ను అసలు మనం పట్టించుకోవద్దు. ఇక ఆ బుక్ తీసి ఆ 9 బుక్స్లోంచి ఆ బుక్ తీసి పక్కన పెట్టేద్దాం. అసలు ఎందుకు? ఇక దాన్ని సెలెక్ట్ చేయకూడదు మనం, అసలు ఆ బుక్ని సెలెక్షనే చేయకూడదు. అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఉన్న బుక్స్ ఎన్ని? టోటల్ బుక్స్లోంచి ఒక బుక్ తీసి పక్కన పడేసాం, 8 బుక్సే మిగిలినాయి. అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేయాలంటే ఈ 8 బుక్స్లోంచే సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఈ మనం తీసేసిన బుక్ మనం సెలెక్ట్ చేసే బుక్స్లోకి రాదుగా ఎట్లాగో, ఇది తీసి పక్కన పడేసాం కదా. మిగిలిపోయిన 8 బుక్స్లోంచి ఇప్పుడు ఎన్ని బుక్స్ సెలెక్ట్ చేయాలి? 5 బుక్స్ సెలెక్ట్ చేయాలి. 8 బుక్స్లోంచి 5 బుక్స్ సెలెక్ట్ చేసే నెంబర్ ఆఫ్ వేస్ 8C5 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. ఓకే, 8th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మనం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 వోవెల్స్ అండ్ 2 కాన్సోనెంట్స్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఈక్వేషన్. ఈక్వేషన్ అనే వర్డ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? ఓవెల్స్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి? ఓవెల్స్ అంటే మీకు ఐడియా ఉందా? ఈ, యు, ఏ, ఐ, ఓ. ఈ ఉంది, యు ఉంది, ఏ ఉంది, ఐ ఉంది. ఏఈఐఓయు, ఏఈఐఓ, ఇవేనా ఓవెల్స్ అంటే? షూర్గా ఓకే, ఇవే. వీటిల్లో ఏ ఉన్నాయి ఇక్కడ ఓవెల్స్? ఇగో ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి 3, 4, 5, టోటల్ 5 ఓవెల్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 5 ఓవెల్స్ ఉన్నాయి. ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి? మిగిలినవన్నీ కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 కాన్సోనెంట్స్. సో మనం ఎన్ని సెలెక్ట్ చేయాలట? మనం 3 ఓవెల్స్ని సెలెక్ట్ చేయాలట. సో మొత్తం 5 ఓవెల్స్లో నుంచి ఎన్ని ఓవెల్స్ సెలెక్ట్ చేయాలి? 3 ఓవెల్స్ సెలెక్ట్ చేయాలి. 5C3 వేస్ ఇంటూ ఎట్ ఏ టైం కదా, 3 ఓవెల్స్ వేరు, 2 కాన్సోనెంట్స్ సెపరేట్ కాదు, అంతా కలిపే టుగెదర్ కాబట్టి 3 ఓవెల్స్ సెలెక్ట్ చేసేది 5C3 వేస్, 2 కాన్సోనెంట్స్ని సెలెక్ట్ చేసేది 3లో నుంచి 2 సెలెక్ట్ చేయాలి. సో 3లో నుంచి 2ని సెలెక్ట్ చేయాలి. 5C3 ఇంటూ 3C2. వర్క్ నెంబర్ 1, వర్క్ నెంబర్ 2 రెండు విడివిడిగా రాసుకొని టుగెదర్ వర్క్ అని రాసుకుని కూడా మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. రైట్, 9th ప్రాబ్లంకి వద్దాం. Find the number of diagonals of a polygon with 12 sides. Number of diagonals అంటే తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్వాడ్రిలేటరల్ అనుకోండి, దీని డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి? ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్ అని ఎవరిని అనాలి? 2 ఆపోజిట్ వర్టిసెస్ని కలిపే లైన్ డయాగ్నల్. చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను 1, 2, 3, 4, 5 డాట్స్ పెట్టాను. సరే, కలిపితే ఒక పెంటాగాన్ వస్తుంది, అది వేరు విషయం. ఇప్పుడు ఏది డయాగ్నల్? ఈ 2 పాయింట్లను కలిపితే వచ్చేది డయాగ్నల్ అవుతుందా? అవ్వదు. 2 పక్కనే ఉండే అడ్జసెంట్గా ఉండే పాయింట్స్ని కలిపితే మనం దాన్ని డయాగ్నల్ అన్నాం. సో అడ్జసెంట్గా లేని పాయింట్ని కలిపితే దాన్ని డయాగ్నల్ అంటే, ఇప్పుడు దీనికి ఇది అడ్జసెంట్ పాయింట్, దీనికి ఇది అడ్జసెంట్ పాయింట్, దీన్ని కలిపినా అది డయాగ్నల్ కావద్దు, అది సైడ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని కలపండి, ఇదొక డయాగ్నల్, దీన్ని కలపండి, ఇది కూడా డయాగ్నల్. అడ్జసెంట్గా ఉన్న పాయింట్స్ని తప్ప నువ్వు ఎవరిని కలిపినా డయాగ్నల్సే. తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ నుంచి డయాగ్నల్స్ ఎట్లా డ్రా చేస్తారు? దీన్ని కలపకూడదు, దీన్ని కలపకూడదు. దీని నుంచి ఎవరెవరిని కలపచ్చు? దీన్ని కలపచ్చు, ఇదొక డయాగ్నల్, అట్లా. సో డయాగ్నల్ అంటే డెఫినేషన్ ఏంటి? 2 అడ్జసెంట్గా లేని పాయింట్స్ని కలిపే లైన్ని డయాగ్నల్ అంటాం, అడ్జసెంట్గా ఉండద్దు. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్కి మనకి ఫార్ములా ఉంది జనరల్గా అయితే, n × n - 3/2.
నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కనుక్కోవడానికి ఫార్ములా n ఇంటూ n-3/2. ఇక్కడ n ఏంటి, ఎన్ని సైడ్స్ ఉన్న పాలిగాన్ మనకి ఇచ్చింది 12 సైడ్స్. సో 12 సబ్స్టిట్యూట్ చేయండి. సో 12 ఇంటూ 12 - 3 9/2 2 6 9 6 54. సో టోటల్ 54 డయాగ్నల్స్ ఉంటాయి ఆ పాలిగాన్లో. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మనం డిస్కస్ చేసుకున్న చాప్టర్ కాంబినేషన్స్. ఇప్పుడు నేను రాసిన ఈ ఫార్ములాకి మన చాప్టర్ కాంబినేషన్స్కి ఏంటి సంబంధం, మరి ఈ ప్రాబ్లం కాంబినేషన్స్ అనే టాపిక్లో ఎందుకు ఇచ్చాడు? ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ మేబీ స్కూల్ లెవెల్లో మీరు ఆల్రెడీ చదువుకొని వచ్చి ఉంటారు, 8th, 9th, 10th ఎక్కడో వస్తుంది ఫార్ములా ఉంది కాబట్టి డైరెక్ట్గా అప్లై చేస్తాం. మరి ఈ క్వశ్చన్కి అసలు కాంబినేషన్కి సంబంధం ఏంటి అంటే, సో మీకు చెప్తాను చూడండి. పాలిగాన్ 12 సైడ్స్ అన్నాడంటే అర్థం ఏంటి, 12 వర్టిసెస్ అన్నట్టే కదా, 12 చుక్కలు కలిపితే వచ్చేవి 12 లైన్లే కదా. సో ఇప్పుడు నేను రఫ్గా మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను. 3 4 5 6 డాట్స్ పెట్టానండి, మంచిగానండి. 6 డాట్స్ ఉన్నాయి. ఒక 2 డాట్స్ సెలెక్ట్ చేయాలి మీరు. మీ ఇష్టం వచ్చిన 2 డాట్స్ సెలెక్ట్ చేసి లైన్ కలపండి. మంచిగా ఆలోచించండి. ఏవైనా 2 డాట్స్ సెలెక్ట్ చేయండి అంటే ఎన్ని వేస్లో సెలెక్ట్ చేస్తారు మీరు? మొత్తం ఎన్ని 6 డాట్స్. మీరు ఎన్ని సెలెక్ట్ చేయాలి? ఎనీ 2 డాట్స్. మంచిగానండి, ఎనీ 2 డాట్స్ సెలెక్ట్ చేయండి. మీ ఇష్టం. ఎవరైనా ఇద్దరిని సెలెక్ట్ చేయండి. ఇద్దరిని సెలెక్ట్ చేస్తారా, ఈ ఇద్దరిని సెలెక్ట్ చేస్తారా, ఈ ఇద్దరిని సెలెక్ట్ చేస్తారా, ఈ ఇద్దరిని సెలెక్ట్, మీ ఇష్టం. ఎనీ 2 డాట్స్ సెలెక్ట్ చేసేటానికి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి? 6C2 వేస్. 6 డాట్స్ నుంచి 2 డాట్స్ని సెలెక్ట్ చేయడానికి 6C2 వేస్ ఉన్నాయి. అయితే 6C2లో ఎవరెవరు వస్తారు? వీళ్ళిద్దరు వస్తారు, వీళ్ళిద్దరు కూడా వస్తారు, వీళ్ళిద్దరు వస్తారు, వీళ్ళిద్దరు వస్తారు, ఎదురెదురు వస్తాయి, పక్క వస్తాయి, ఎదురెదురు పాయింట్లు వస్తాయి, పక్క పాయింట్లు వస్తాయి. కానీ మనకి డయాగ్నల్ కావాలంటే పక్కన ఉండే పాయింట్స్ సెలెక్ట్ చేయరాదు. డయాగ్నల్స్ కోసం పక్కన ఉండే పాయింట్స్ సెలెక్ట్ చేయరాదు. అంటే మనం ఎన్ని జంటల్ని ఇప్పుడు మనం వదిలేయాలి? 6C2లో ఈ జంట ఉంటుంది, ఈ జంట ఉంటుంది, ఈ జంట ఉంటుంది, ఈ పెయిర్ ఉంటుంది, ఈ పెయిర్ ఉంటుంది, అన్ని పెయిర్స్ ఉంటాయి. వాటిల్లో మనకి ఏ పెయిర్స్ వద్దు? ఈ పెయిర్ తీసుకోవద్దు. డయాగ్నల్ కావాలంటే ఈ పెయిర్ని సెలెక్ట్ చేయకూడదు, ఈ పెయిర్ని సెలెక్ట్ చేయకూడదు, ఈ పెయిర్ని సెలెక్ట్ చేయకూడదు. అట్లా ఎన్ని పెయిర్స్ ఉంటాయి తెలుసా మీకు? మొత్తం 6 పెయిర్స్ ఉంటాయి. కాబట్టి చూడండి, వీళ్ళిద్దరూ ఒక పెయిర్, 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 వీళ్ళిద్దరూ ఒక పెయిర్. ఇది సెలెక్ట్ చేయకూడదు, ఇది సెలెక్ట్ చేయకూడదు, ఇది వదిలేయాలి, ఇది వదిలేయాలి, ఇది వదిలేయాలి, ఇది వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి? ఈ జంటని కలిపితే వచ్చేది డయాగ్నల్ కాదు. కాబట్టి డయాగ్నల్స్ కోసం మనం రాసే నెంబర్ ఆఫ్ వేస్లో ఈ జంటల్ని వదిలేయాలి. అంటే ఎన్ని జంటల్ని వదిలేయాలి మనం మొత్తం? సో మొత్తం 6C2 పెయిర్స్ జంటలు మొత్తం అన్నీ ఉంటాయి ఇందులో. వాటిలోంచి 6 జంటల్ని వదిలిపెట్టాలి మనం డయాగ్నల్స్ కావాలంటే. ఒకవేళ నేను 6 డాట్స్ పెట్టాను కాబట్టి ఇంత. నేను 10 డాట్స్ పెట్టుంటే మొత్తం 10C2 పెయిర్స్ని మనం సెలెక్ట్ చేయొచ్చు లైన్ సెగ్మెంట్స్ కలపడానికి. మొత్తం 10C2 పెయిర్స్ ఉంటాయి. కానీ ఆ లైన్ సెగ్మెంట్స్ డయాగ్నల్స్ అవ్వాలంటే 10C2 పెయిర్స్లో డయాగ్నల్స్ వస్తాయి, పక్కన పాయింట్లు కలిపే లైన్లు వస్తాయి. అందులో డయాగ్నల్సే కావాలంటే పక్కన ఉండే పెయిర్స్ ఎన్ని ఉంటాయి? 10 పెయిర్స్ ఉంటాయి. 10 మైనస్ చేయాలి. ఈ పక్క లైన్లు అవుతాయి కాబట్టి డయాగ్నల్స్ అవ్వ కాబట్టి ఆ 10 మైనస్ చేస్తే వచ్చే నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్. సో అట్లా ఇప్పుడు మనకి పాలిగాన్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయన్నాడు? 12 సైడ్స్ ఉన్నాయన్నాడు. అంటే అర్థం ఏంటి? 12 డాట్స్ ఉన్నాయని అర్థం. 12 డాట్స్. సో 12 డాట్స్లో 2 డాట్స్ని సెలెక్ట్ చేయాలంటే మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 12C2 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. మొత్తం 12 డాట్స్లో మన ఇష్టమైన 2 డాట్స్ సెలెక్ట్ చేయడానికి 12C2 వేస్ ఉంటాయి. ఆ 2 డాట్స్ని మనం కలిపితే లైన్ సెగ్మెంట్స్ ఫామ్ అవుతాయి. అవన్నీ డయాగ్నల్స్ అవుతాయా? అవ్వవు. ఎందుకంటే 12C2లో పక్కన డాట్స్ కూడా వస్తాయి కాబట్టి. సో పక్కన వచ్చే పెయిర్స్ ఎన్ని ఉంటాయి? 12. సో 12ని మైనస్ చేస్తే అప్పుడు మిగిలినవన్నీ పక్కన డాట్స్ కాకుండా ఎదురెదురు డాట్సే సెలెక్షన్ అయి ఉంటాయి. ఆ ఎదురెదురు డాట్స్ని కలిపిన ప్రతి లైను డయాగ్నల్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్కి ఫార్ములా 12C2 - 12. లేదా జనరలైజ్ చేద్దాం మనం దీన్ని. ఒక పాలిగాన్కి n సైడ్స్ ఉంటే నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్కి ఏమని రాయొచ్చు ఫార్ములా? టోటల్ nC2లో నుంచి ఈ nని మైనస్ చేయాలి.
దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిందే ఈ ఫార్ములా. n × n-3/2 మీరు స్కూల్ లెవెల్లో చదివిన ఈ ఫార్ములా యాక్చువల్గా దీన్ని సింప్లిఫై చేస్తూ వచ్చిందే. NC2 ఫార్ములా మీకు తెలిసిందే, n × n-1/2 -n దీన్ని సింప్లిఫై చేస్తే అది వచ్చింది. సో మన ప్రజెంట్ ఆన్సర్ ఇప్పుడు 12కి ఇది ఆన్సర్. దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే 12C2 సింప్లిఫై చేస్తే దీనికి కూడా 54 ఆన్సర్ వస్తుంది. ఓకేనా? చలో నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర 10th క్వశ్చన్ 11th క్వశ్చన్ సెకండ్ రో మనం ఎండ్ అయిపోతాయి 2 క్వశ్చన్స్తో. ఓకే, సింపుల్ క్వశ్చన్ 10th క్వశ్చన్ ఒక్కసారి చూద్దాం. 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇఫ్ n పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, n పర్సన్స్ ఒక లైన్లో కూర్చున్నారట. చలో, n పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 పర్సన్స్. ఎంతమంది సెలెక్ట్ చేయాలట? 2 పర్సన్స్ సెలెక్ట్ చేయాలట. అయితే కండిషన్ ఏంటి? హూ ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. అంటే ఎలాంటి ఇద్దరిని సెలెక్ట్ చేయాలట అంటే ఈ లైన్లో కూర్చున్న వాళ్ళల్లోంచి మనం ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, ఇద్దరిని పికప్ చేయాలి. ఎట్లా పిక్ చేయాలి ఇద్దరిని అంటే పక్కనే కూర్చున్న ఇద్దరిని తీసుకురావాలి. మనకి లైన్లో కూర్చున్నారు, మనం ఎట్లాంటి ఇద్దరిని పిలవాలి? ఎవరైతే పక్కన కూర్చున్నారో ఆ ఇద్దరిని పిలవాలి. అంటే ఒక అబ్బాయి ఇక్కడ, ఇంకొక అబ్బాయి ఇక్కడ, ఇట్లాంటి ఇద్దరిని సెలెక్ట్ చేయకూడదట. హూ ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్, పక్కనే ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయడానికి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి? ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనరల్గా ఒక 3 అబ్బాయిలతో చూద్దాం. ఒక 3 అబ్బాయిలు ఇలా ఒక లైన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, పక్కనే ఉండే ఇద్దరిని రమ్మనాలి. అంటే ఎవరిద్దరిని పిలుస్తారు? వీళ్ళిద్దరిని పిలుస్తారు, అంతే కదా? వీళ్ళిద్దరిని రమ్మని పిలవచ్చు, పక్కనే ఉండే వాళ్ళని పిలవాలి. లేదా వీళ్ళిద్దరిని రమ్మని పిలవచ్చు, వీళ్ళిద్దరిని రమ్మని పిలవచ్చు. అంటే వీళ్ళిద్దరిని పిలవటం ఇంకొక ఛాన్స్ ఉంది. ఒక రకంగా వీళ్ళిద్దరిని పిలవచ్చు, అదొక వే. ఇంకొక వే వీళ్ళిద్దరిని పిలవడం. అంటే ఎన్ని ఉన్నాయి? 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నది ఎంతమంది? 3. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 2 వేస్, 2 వేస్. ఒకవేళ 4 అయ్యారనుకోండి, ఇప్పుడు చెప్పండి, పక్కనే ఉండే ఇద్దరు అంటే ఎవరిని పిలుస్తారు? 1 వీళ్ళిద్దరు కావచ్చు, 2 వీళ్ళిద్దరు కావచ్చు, 3. సో 4 ఉన్నప్పుడు 3 వేస్. మనం పక్కనే ఉండే వాళ్ళనే సెలెక్ట్ చేయాలంటే మనకి 3 రకాల మార్గాలే ఉంటాయి. ఈయనని సెలెక్ట్ చేయడానికి కుదరదు. ఇంకొకడు ఉన్నాడు అనుకోండి, 5 అయ్యారనుకోండి, ఇప్పుడు చెప్పండి ఎన్ని వేస్ ఉంటాయో? 1 వీళ్ళిద్దరు ఒక పెయిర్, వీళ్ళిద్దరిని పిలవచ్చు, అంటే 4 వేస్ ఉంటాయి. మీకు ఇక్కడ ప్యాటర్న్ అర్థమైపోయింది. ఇక 3 ఉంటే 2 రకాల ఛాన్సెస్ ఉంటాయి, 4 ఉంటే 3 రకాల ఛాన్సెస్ ఉంటాయి, 5 ఉంటే 4 రకాల ఛాన్సెస్ ఉంటాయి. n మెంబర్స్ ఉంటే మన క్వశ్చన్లో n పర్సన్స్ ఇలా పక్కన వరుసగా కూర్చున్నారట. n పర్సన్స్, నేను నిలబడ్డాడు గీసిన నిలబడ్డ ప్రాసెస్ అయితే అదే కదా. సో నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అయితే అప్పుడు n-1 వేస్ అయిపోయింది. సో n-1 వేస్లో మనం సెలెక్ట్ చేయొచ్చు. అయితే ఇట్లా మనం ఓకే, ఆన్సర్ సాటిస్ఫాక్టరీగా వచ్చింది. n-1 కరెక్ట్ ఆన్సరు. ఎక్స్ప్లెనేషన్ కూడా క్లారిటీగా ఉంది. ఒక ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తూ మనం ఒక జనరలైజేషన్కి వచ్చాం. ఇక్కడ కాంబినేషన్స్ కాన్సెప్ట్ కదా ఇది, కాంబినేషన్ కాన్సెప్ట్. ఇక్కడ కాంబినేషన్ ఫార్ములాది ఎక్కడ మనం అప్లై చేస్తాం? కాంబినేషన్ అనుకోండి, వీళ్ళిద్దరు కాంబినేషన్ డైరెక్ట్గా n-1 అని రాస్తే సరిపోతుంది. బట్ NCR ఫార్ములా లాగా మనం ఇక్కడ ఏం అప్లై చేస్తాం? అట్లా ఆ ఫార్ములా ఎట్లా మనం అప్లై చేస్తామంటే దాన్ని కూడా మీకు నేను చెప్తాను. n పర్సన్స్ ఉన్నారు అంటే మనం ఏం చేస్తామంటే అండి, n పర్సన్స్ వరుసగా కూర్చుంటే మనకి ఎన్ని రకాల పెయిర్స్ రావడానికి ఛాన్స్ ఉంది? ఒక పెయిర్, ఇది సెకండ్ పెయిర్, అడ్జసెంట్గా ఉండే పర్సన్స్ పెయిర్. ఏ పెయిర్ ఇన్ విచ్ the 2 persons are sitting adjacent to each other. How many such kind of pairs we do get from the total n persons who are sitting in a row? ఒక రోలో కూర్చున్న n పర్సన్స్ నుంచి పక్కనే కూర్చున్న ఇద్దరి సెట్లు ఎన్ని పెయిర్స్ మనకు వస్తాయంటే, సో వీ గెట్ n-1 పెయిర్స్. Out of n persons sitting in a row, we can pick n-1 pairs. ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి మనం ఒక యూనిట్ అనుకుందాం. అంటే ఇద్దరిని సెలెక్ట్ చేయాలి కదా, ఇద్దరిని సెలెక్ట్ చేయాలంటే వీళ్ళిద్దరిని కలిపి ఒక సెట్ అనుకుందాం. అంటే వన్ యూనిట్. దిస్ ఈజ్ 1 యూనిట్, దిస్ ఈజ్ అనదర్ యూనిట్.
దిస్ మే బి ద అనదర్ యూనిట్. అట్లా ఒక యూనిట్ని సెలెక్ట్ చేసామంటే ఇద్దరిని సెలెక్ట్ చేసినట్టుగా ఇక్కడ లాజిక్ అర్థమైందా? ఒక యూనిట్ని తీసుకున్నాం అంటే ఒక జంట ఒకటే జంటను తీసుకున్నామంటే అక్కడ ఇద్దరిని సెలెక్ట్ చేసాడు. ఇద్దరిని సెలెక్ట్ చేయటం అంటే ఇక్కడ ఒక యూనిట్ సెలెక్ట్ చేయటం. సో మొత్తం n-1 యూనిట్స్ నుంచి ఇవన్నీ ఉంటాయి, మొత్తం n-1 యూనిట్స్ ఉంటాయి. వీడి పేరు ఏ అన్నాం, వీడి పేరు బి అన్నాం, వీడి పేరు సి, వీడి పేరు డి, వీడి పేరు ఈ అనుకోండి. ఏబి ఒక యూనిట్, బీసీ ఒక యూనిట్, సిడి ఒక యూనిట్, అంటే ఇదొక యూనిట్, ఇదొక యూనిట్, ఇది ఇవన్నీ ఉంటాయి అట్లా డాట్ n-1 యూనిట్స్ ఉంటాయి, n-1 పెయిర్స్ ఉంటాయి. సో n-1 పెయిర్స్లోంచి మనం ఎన్ని సెలెక్ట్ చేయాలి? ఒకటే పెయిర్ని సెలెక్ట్ చేయాలి. ఒక పెయిర్ అంటే ఇద్దరు పర్సన్స్ అంటే ఒక పెయిరే కదా, అంతే కదా. మన అడిగింది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ టూ పర్సన్స్ అంటే ఒక పెయిర్. దట్ కెన్ బి డన్ ఇన్ n-1 C1. n-1 పెయిర్స్లోంచి ఒక పెయిర్ సెలెక్ట్ చేయాలి. దట్ గివ్స్ యూ ఆన్సర్ n-1. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం nC1 ఈజ్ n. సో n-1 C1 ఈజ్ n-1. సో అట్లా రాసిన ఇట్లా రాసిన. యాక్చువల్గా ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా దానికి సంబంధించింది, రిలేటెడ్ కానీ కొంచెం డీటెయిల్గా ఈ ఫార్ములా కనపడేలా చేశాను. NCR ఫార్ములా కనపడాలి కదా, కాంబినేషన్ చాప్టర్ కాబట్టి. చలో 11th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 11th క్వశ్చన్కి కొంచెం కొద్దిగా కాన్సెప్చువల్ అర్థం చేసుకునే ఎబిలిటీ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉండాలి. కొంచెమే సరిపోతుంది, ఇప్పుడున్న సరిపోతుంది, మీకు ఆల్రెడీ ఉన్నది, బాగా అర్థం చేసుకుంటున్నారు. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ గివింగ్ అవే 4 సిమిలర్ కాయిన్స్. 4 సిమిలర్ కాయిన్స్ ఉన్నాయి, 4 సిమిలర్ కాయిన్స్ టు 5 బాయ్స్. How many boys are there? There are 5 boys. What we need to do to these boys, to these 5 boys? We have to give away 4 similar coins. ఎలా వేయాలి మరి? 5 అబ్బాయిలు ఉంటే 4 కాయిన్స్ ఉంటే ఎట్లా ఇస్తాం? If each boy can be given any number of coins. ప్రతి పిల్లగాడికి ఎన్ని కాయిన్స్ అన్నా ఇవ్వు. ఎన్ని కాయిన్స్ అన్నా అంటే దాని అర్థం ఏంటి? ఒక కాయిన్ ఇవ్వు, 2 కాయిన్స్, ఒకడికే నీకు వాడంటే బాగా ఇష్టం, వాడికే 4 కాయిన్స్ ఇచ్చేసి. ఒకడంటే నీకు అసలు ఇష్టం లేదు, వాడికి మీకు ఎనీ నెంబర్ అన్నాడు కదా. ఎనీ నెంబర్ అంటే ఇట్ కెన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. 4 అన్నా కావచ్చు, 4 కన్నా తక్కువ ఇవ్వచ్చు, అంటే 0 కూడా ఇవ్వచ్చు. సో ఐ విల్ మేక్ ఇట్ మోర్ క్లియర్ టు యూ బై డ్రాయింగ్ 4 హ్యాండ్సమ్ బాయ్స్. సారీ 5 కదా, రైట్. హౌ మెనీ కాయిన్స్ ఆర్ దేర్? 4 సిమిలర్ కాయిన్స్. 1 2 3 4. అచ్చా, ఇక్కడ మనకి 2 వర్క్స్ ఉన్నాయి. ఏంటి 2 వర్క్స్ అంటే, వీళ్ళల్లో నుంచి బాయ్స్ని సెలెక్ట్ చేయటం, వీటిల్లోంచి కాయిన్స్ సెలెక్ట్ చేయటం. వర్క్ నెంబర్ 1 బాయ్స్ని సెలెక్ట్ చేయటం, వర్క్ నెంబర్ 2 కాయిన్స్ సెలెక్ట్ చేయటం. ఎట్లా సెలక్షన్ జరగాలి? ఇక్కడ సెలక్షన్ ఎట్లా జరగాలి? ఈ కండిషన్ ప్రకారం జరగాలి. ఇఫ్ ఈచ్ బాయ్ కెన్ బి గివెన్ ఎనీ నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఒక్కొక్క అబ్బాయికి నీకు ఇష్టం ఉన్న కాయిన్స్ ఇవ్వచ్చు. నీకు ఇష్టం వచ్చిన కాయిన్స్ అంటే మనం ఈ 4 కాయిన్స్ని ఎన్ని రకాల వేస్లో ఇవ్వగలమో చూద్దామా మనం. కేస్ నెంబర్ 1, 4 కాయిన్స్ ఒక కట్టగట్టా, ఒక బ్యాగులో వేసా. ఒక బ్యాగులో వేసా. ఇది బ్యాగ్ లాగా రాలే. ఓకే, ఈ బ్యాగ్ ఎవరికైనా ఒకటికే ఇచ్చేసా, అంటే ఒక్కడికే 4 కాయిన్స్ ఇచ్చేసా. ఇది ఒక రకంగా ఇవ్వచ్చు. నేను నాకు కండిషన్ అట్లా పెట్టి నా ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు అన్నాడు కదా, ఇట్లా ఒక రకంగా ఇవ్వచ్చు. లేదు, 2 బ్యాగులు తీసుకొచ్చా. బ్యాగులు అట్లా ఉన్నాయి, అపార్థం చేసుకోకండి. 2 బ్యాగుల్లో కాయిన్స్ ఇలా నింపా. 4 కాయిన్స్ని ఒక బ్యాగులో ఒకటే కాయిన్ వేసా, ఒక బ్యాగులో 3 కాయిన్స్ వేసా. ఇప్పుడు నేను ఎంతమందిని పిలవాలి? వీళ్ళ నుంచి ఒక 2 అని పిలవాలి. పిలిచి ఒకడికి ఈ బ్యాగ్ వేయాలి, ఒకడికి ఈ బ్యాగ్ వేయాలి. ఇక్కడైతే ఒకడినే పిలవాలి. 5 నుంచి ఎవరినన్నా ఒక్కడిని మంచోడిని చూసి సెలెక్ట్ చేసి ఆ బ్యాగ్ తీసుకుపోరా అనాలి, ఒకటికి అనమాట. ఇక్కడైతే 2కి ఇవ్వచ్చు. రైట్. 3వది మళ్ళీ 2 బ్యాగులు. ఈసారి 2 బ్యాగులు ఎట్లా నింపానంటే, ఇందులో 2 కాయిన్స్, ఇందులో 2 కాయిన్స్ వేసా. 2 పిలిచా,
మీ ఇష్టం వచ్చిన బ్యాగ్ తీసుకుపోండి రా అనొచ్చు నేను ఇక్కడ. ఎందుకంటే వాడు ఈ బ్యాగ్ తీసుకున్నా ఈ బ్యాగ్ తీసుకున్నా వాడు 2 కాయిన్లు వచ్చింది. ఇక్కడ మాత్రం అరే నీకు ఇష్టం వచ్చిన బ్యాగ్ తీసుకోపోండి రా అనకూడదు. మనం చెప్పాలి. ఇప్పుడు ఇద్దరు వచ్చాక అరే నువ్వు ఈ బ్యాగ్ తీసుకో, నువ్వు ఈ బ్యాగ్ తీసుకో, లేదా నువ్వే ఈ బ్యాగ్ తీసుకో, నువ్వు ఈ బ్యాగ్. 2 వేరు మళ్ళీ అవి 2 కేసులు వేరు. ఇక్కడ అట్లా కాదు. ఇద్దరు వచ్చారే మీ ఇష్టం వచ్చిన బ్యాగ్ తీసుకోపోండి రా అనొచ్చు. వాడు ఇది తీసుకోవచ్చు, వీడి తీసుకోవచ్చు, లేదా ఇద్దరు ఇంటర్చేంజ్ చేసుకున్నా ఆడేది. ఓకే, 2 ఒకటే. ఇంకో రకంగా ఎలా ఇవ్వచ్చు? 3 బ్యాగుల్లోకి సర్దచ్చు నేను. ఈ బ్యాగులతో వచ్చింది సార్. 3 బ్యాగుల్లో ఒక కాయిన్ ఈ బ్యాగులో, 2 కాయిన్స్ ఈ బ్యాగులో. బ్యాగుల్లాగా లేకపోతే నన్ను తిట్టకండి ప్లీజ్. ఒక కాయిన్ ఈ బ్యాగులో. ఇట్లా 3 బ్యాగుల్లో పంచా 4 కాయిన్స్. 4 కాయిన్స్ని ఇట్లా ఇవ్వచ్చు, ఇట్లా ఇవ్వచ్చు, ఇట్లా ఇవ్వచ్చు, ఇట్లా ఇవ్వచ్చు. ఇంకొక ఛాన్స్ ఉంది. ఏంటది? అది ఇక్కడ చూపిస్తాను. 4 బ్యాగులు తీసుకొచ్చా. 4 బ్యాగులు ఎట్లా ఇవ్వచ్చు చెప్పండి? ఒక్కొక్క బ్యాగులో ఒక్కొక్క కాయిన్. రాను బ్యాగులు మరీ అసంగా తయారవుతున్నాయి. స్టార్టింగ్లో కొద్ది జాగ్రత్త. స్టార్టింగ్లో మాత్రం ఏం బాగుందిలే కానీ రాను ఇంకా దరిద్రంగా. ఒక్కొక్క బ్యాగులో ఒక్కొక్క కాయిన్ వేసాను. 4 పిలిచాను. ఒక్కొక్కళ్ళకి ఇచ్చాను. ఇక ఇప్పుడు ఒక్కొక్క బ్యాగు మనం ఎన్ని రకాల వేస్లో చేయొచ్చు చూద్దాం. సో ఈ కేసు సంగతి కొద్దాం. చెప్పండి. ఇప్పుడు మీకేం చెప్పాను నేను? బాయ్స్ని సెలెక్ట్ చేయటం వర్క్ నెంబర్ 1, కాయిన్స్ సెలెక్ట్ చేయటం వర్క్ నెంబర్ 2. ప్రతి కేసులో వర్క్ 1 ఎంత, వర్క్ 2 ఎంత చెప్పండి. వర్క్ 1. ఇందులో ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? ఇప్పుడు మీరు ఈ బ్యాగు కోసం ఒక్కళ్ళనే సెలెక్ట్ చేయాలి. ఇంతగా 5గురిలో ఇద్దరిని రమ్మంటే ఏం చేస్తారా? ఆ బ్యాగ్ని చింపుకుంటారా? ఒక్కళ్ళనే రమ్మనాలి. కాబట్టి వర్క్ నెంబర్ 1 ఎన్ని వేస్లో జరుగుతుంది? 5C1 వేస్లో జరుగుతుంది. 5గురిలోంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి. వర్క్ నెంబర్ 2 కాయిన్స్ సెలెక్ట్ చేయటం. ఇక్కడ ఒకటే సెట్ ఉంది. 1 వేలోనే సెట్ చేస్తాం. 1 వేలోనే సెలెక్ట్ చేస్తాం. అంటే ఇందులో మొత్తం కలిపి ఒకటే బ్యాగ్ చేస్తాం. ఎన్ని బ్యాగుల సెలెక్షన్ ఏంటి? ఇక్కడ ఉన్నదే ఒక బ్యాగు. ఎన్ని సెలెక్షన్ చేస్తాం? ఒక బ్యాగ్ని సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ వర్క్ 1 5C1, వర్క్ 2 1 వే. సో మధ్యలో ప్రాబ్లం అయింది. పైన ఎక్స్ప్లెనేషన్, కింద ఎక్స్ప్లెనేషన్ అయింది. మీరు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక్కడ సొల్యూషన్ కూడా అర్థం చేసుకుంటారు. సో ఈ కేసులో రోమన్ నెంబర్ 1 ఉంది. ఈ కేసులో రోమన్ నెంబర్ 1లో వర్క్ 1 ఇంటూ వర్క్ 2 ఏమవుతుందండి? వర్క్ 1 ఇంటూ వర్క్ 2 5C1 ఇంటూ 1 5C1 అయిపోయింది. రోమన్ నెంబర్ 1 అయిపోయింది. చలో రోమన్ నెంబర్ 2కి రండి. ఇక్కడ కొద్దిగా లాజిక్ ఉంది. 2 బ్యాగులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్క్ 1 ఎలా జరగాలి? వర్క్ 1 ఎట్లా జరగాలి? 2 బ్యాగుల కోసం మనం ఇద్దరిని కదా పిలవాల్సింది. సో 5గురిలో నుంచి ఎవరినైనా ఇద్దరిని పిలవాలి, ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. దిస్ కెన్ బి డన్ ఇన్ 5C2 వేస్. 5 మెంబర్స్ నుంచి 2 సెలెక్షన్. వర్క్ నెంబర్ 2 బ్యాగుల సెలెక్షన్. బ్యాగుల సెలెక్షన్ 2 రకాలుగా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు వచ్చిన ఇద్దరికి ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారనుకోండి. వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశాను. వీడు వచ్చాడు. వీడిది తీసుకోవచ్చు, వీడిది తీసుకోవచ్చు, లేదా వీడే ఇది కోరుకోవచ్చు, వీడే ఇది కోరుకోవచ్చు. అంటే మనం ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఎన్ని రకాల వేస్లో బ్యాగులను సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది? 2 వేస్. క్లియర్ అయిందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇద్దరు వచ్చారు, ఇక్కడ ఒకడు వచ్చాడు. వీడికి ఎన్ని రకాల వేస్లో బ్యాగులు తీసుకుపోయే అవకాశం ఉంది? ఒకటే బ్యాగ్ ఉంది, ఒకటే వేలో తీసుకుపోతాడు. కానీ ఇక్కడ ఇద్దరు వచ్చారు, వీళ్ళకి ఎన్ని రకాల వేస్లో బ్యాగులు తీసుకుపోయే అవకాశం ఉంది? ఇక్కడ ఎవడికి ఈ బ్యాగు, ఇక్కడ నాకు ఈ బ్యాగు, లేదా నాకే ఆ బ్యాగు, వీడికి ఈ బ్యాగు. ఇంతే కదా. 2 రకాల వేస్లో మాత్రమే ఇక్కడ సెలెక్షన్ జరుగుతుంది. చలో దీన్ని చాలా రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇంకో రకం కూడా చెప్తారు. ఓకే, మీకు ఇది అయితే అర్థమైంది కదా. అంటే నేను చెప్పిన మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటే మీకు ఇంతకుముందు చెప్పే ప్రతి ప్రాబ్లంకి నేను చెప్పింది అర్థమైంది. వర్క్ నెంబర్ 2 ఎందుకు 2 వేస్ అర్థమైంది కదా. ఏ ఇద్దరు వచ్చినా, వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరు వచ్చి ఏ ఇద్దరినైనా నువ్వు సెలెక్ట్ చేస్తావు కదా. 5C2 వేస్లో ఎవరినైనా సెలెక్ట్ చేస్తావు కదా. వచ్చిన ప్రతి వాడికి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి? 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అదని తీసుకోవచ్చు, ఇదని తీసుకోవచ్చు. ఇక్కడికి రండి. సో ఇది కేస్ నెంబర్ 2ని ఇక్కడ రాద్దామా. కేస్ నెంబర్ 2లో టోటల్ వర్క్ 1 ఇంటూ వర్క్ 2 ఏమవుతుందండి? అది 2 ఇంటూ 5C2, 2 ఇంటూ 5C2. సో కేస్ నెంబర్ 3 బ్యాగులను పంపకాలు కేసులు అనమాట.
ఇక్కడ వర్క్ నెంబర్ 180 అంటే వర్క్ నెంబర్ 180 నేను చెప్పింది మనుషుల్ని సెలెక్ట్ చేయటం. ఇక్కడ ఎన్ని బ్యాగులు ఉన్నాయి, 2 బ్యాగులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. సో ఇది కూడా 5C2. వర్క్ నెంబర్ 2 ఏంటి, ఇద్దరు వచ్చారండి, వీడొచ్చాడు వీడొచ్చాడు, ఈ బ్యాగులు మూటలు మోసపోవడానికి ఇద్దరు వచ్చారు. ఈ ఇద్దరు వచ్చి 2 సమానమైన మూటలే కదా, ఎట్లా తీసపోయినా ఒకటే కదా, వాడు అది తీసపోయాడు నేను ఇది తీసపోయా. కాదు నాకు అది కావాలి వీడు ఇది కావాలి అనుకుంటే తేడా ఏముంది, 2 ఒకటే కదా. కాబట్టి ఇద్దరు వచ్చినప్పుడు, ఈ కేసులో ఇద్దరు వచ్చినప్పుడు ఈ బ్యాగుల్ని తీసుకుపోవడానికి వాళ్ళకి ఎన్ని రకాల వేస్ ఉన్నాయి, ఒకే ఒక వే ఉంది. ఎట్లా తీసుకపోయినా ఒకటే, ఆ బ్యాగ్ అయినా ఈ బ్యాగ్ అయినా ఒకటే కాబట్టి ఇది ఓన్లీ 1 వే. సో ఇప్పుడు మనం రోమన్ 3లో టోటల్ వర్క్ ఏమో రాయొచ్చు, వర్క్ నెంబర్ 1 ఇంటూ వర్క్ నెంబర్ 2 ఏం రాయొచ్చు, 5C2 ఇంటూ 1 లేదా 1 ఇంటూ 5C2. అచ్చా, వర్క్ నెంబర్ 4 ఇక్కడ 4లో వర్క్ 1 ఏంటి, 4లో వర్క్ 1 అంటే 4లో కోసం ఎంతమందిని బాయ్స్ని తీసుకురావాలి. 4లో మనం మూడు బ్యాగులు చేసాం కాబట్టి మనం మొత్తం 5గురిలోంచి 3 అబ్బాయిలను అయితే సెలెక్ట్ చేయాలి, ఎవరో 3 అయితే సెలెక్ట్ చేయాలి, అది క్లియర్ అర్థమైంది. వర్క్ నెంబర్ 2 3 వస్తే ఆ 3 ఈ 3 బ్యాగుల్ని ఎన్ని రకాలుగా తీసుకుపోగలుగుతారు, ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది. 3 వచ్చారండి, ఇక్కడ ఇక్కడ రాస్తుంది, 3 వచ్చారు. 3 కోసం ఎన్ని రకాల వేస్లో ఈ బ్యాగులు సెట్ చేసి ఇవ్వచ్చు మనం. వీడికి 1 కాయిన్ బ్యాగు, వీడికి 2 కాయిన్స్ బ్యాగు, వీడికి 1 కాయిన్ బ్యాగు. 3 వచ్చి ఈ బ్యాగుల్ని ఇట్లా తీసుకుపోయారు. లేదు, వీడికి 2 కాయిన్స్ బ్యాగు, వీడికి 1 కాయిన్ బ్యాగు, వీడికి 1 కాయిన్ బ్యాగు. లేదు, వీడికి 1 కాయిన్ బ్యాగు, వీడికి కూడా 1 కాయిన్ బ్యాగు, వీడికి మాత్రం 2 కాయిన్స్ బ్యాగ్. ఇప్పుడు చెప్పండి ఎన్ని వేస్లో వీళ్ళు బ్యాగులు తీసుకుపోవడానికి అవకాశం ఉంది. ఈ 3 వేస్ కన్నా ఇంకేదైనా మార్గాలు ఉంటే చెప్పండి. 3 వస్తే, ఈ బ్యాగుల కోసం 3 వస్తే ఈ 3 ఈ బ్యాగుల్ని ఎన్ని రకాల డిఫరెంట్ వేస్లో తీసుకుపోగలుగుతారు. ఇది 1, ఇది 2, ఇది 3 వేస్లో తీసుకుపోగలుగుతారు. వీడు 1 కాయిన్ బ్యాగు, వీడు 2 కాయిన్ల బ్యాగు, వీడు 1 కాయిన్ బ్యాగు. లేదా వీడే నాకు 2 కాయిన్ల బ్యాగ్ కావాలన్నాడు, వీడు కాంప్రమైజర్ 1 కాయిన్స్, ఇద్దరు కాంప్రమైజర్ 1 కాయిన్, వీడు 2 కాయిన్స్ బ్యాగ్ తీసుకుపోయారు. సో టోటల్ 3 వేస్లో ఈ బ్యాగుల్ని వాళ్ళు తీసుకుపోవడానికి అవకాశం. అప్పుడు టోటల్ వర్క్ డన్ ఏమవుతుంది, 3 ఇంటూ 5C3. కొంచెం కాన్సెప్ట్ ఈజీనే, అర్థం చేసుకోవడం కోసం ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. లాస్ట్ ఛాన్స్ 5th కేసు అయిపోయింది, 4th అయిపోయింది, ఇది 5th అండి. చెప్పండి ఇప్పుడు మనకి ఎన్ని బ్యాగులు ఉన్నాయి, 4 బ్యాగులు ఉన్నాయి. సో వర్క్ నెంబర్ 1 ఎన్ని వేస్లో జరగాలి. వర్క్ నెంబర్ 1 అంటే ఏంటి, వీళ్ళని సెలెక్ట్ చేయటం, బాయ్స్ని సెలెక్ట్ చేయటం. 4 బ్యాగులు ఉన్నాయి కాబట్టి మరి 4 రావాలి కదా. సో 5గురిలో నుంచి 4ని సెలెక్ట్ చేయండి, అయిపోయింది. వర్క్ నెంబర్ 2 చెప్పండి, 1 వే, ఒకటే వే. ఎందుకు, 4 సేమ్ బ్యాగులు కదా, 4 వచ్చారు, 4 వచ్చి ఎవడే బ్యాగ్ పట్టపోయినా వాడికి వచ్చేది ఒకటే కాయిన్ కదా, అన్నీ సేమ్ కాయిన్సే. 4 వచ్చి వాడో బ్యాగు అరే నీకెన్ని కాయిన్స్, నాకు ఒకటి, వాడుకోటి నాకు, ఓకే అందరం సమానం. బ్యాగులు మార్చుకుంటే మాత్రం తేడా వస్తుందా, రాదు. సో ఇట్ కెన్ బి డన్ ఇన్ 1 వే. సో 5th ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 1 ఇంటూ 5C4. సో దిస్ ఆల్ టుగెదర్ ఇన్ని వేస్లో మనం 4 కాయిన్స్ని పంచవచ్చు ఈ 5గురికి. ఇన్ని డిఫరెంట్ వేస్లో ఈ 5గురికి 4 కాయిన్స్ పంచవచ్చు. సో దానికోసం ఏం చేయాలి, ఇప్పుడు మనం అన్నిటినీ సమ్ చేయటమే. సో అవన్నీ అడిషన్ చేస్తే వచ్చేది ఆన్సర్. సో డైరెక్ట్ రాస్తున్నాను, 5C1 ప్లస్ 2 ఇంటూ 5C2 ప్లస్ 1 ఇంటూ 5C2 ప్లస్ 3 ఇంటూ 5C3 ప్లస్ 5C4. 5C1 అంటే 5, 2 ఇంటూ 5C2 అంటే 5 ఇంటూ 4/2, 2 2s are 10, 2 2s are 10 కాదు, 2 2s are కట్ చేసి 5 2s are 10 రాసా. 5C2 మళ్ళీ ఇది 10, 5 ఇంటూ 4/2, 2 2s are ఓకే, మరి చెక్ చేసి ఎందుకని చెప్తుంది. 5C3 కూడా 10, 10 3s are 30 ప్లస్ 5C4 5, ఇది 20 రాస్తే అయిపోయింది. మళ్ళీ బద్దకానికి ఎన్ని స్టెప్లు, 20 20 30 50 60. ఎక్కడైనా పొరపాటు చేశానా నేను. 5 ఇంటూ 4
4 × 3/3 × 2 అనుకోండి. 2 2 సార్ కరెక్టే. సో 30 20 50 60 70. సో 70 ఆన్సర్. ఓకేనా, కరెక్టేనా? నేను అక్కడ ఎడిషన్ మల్టిప్లికేషన్ తప్పు చేస్తే ఓకే చెక్ చేసుకోండి. ఏదో జనరల్గా జరిగితే ఆ సబ్ట్రాక్షన్ ఎట్లా మల్టిప్లికేషన్ తప్పులు పోతాయి. ఓకే, సో ఇదండి లాస్ట్ ప్రాబ్లం. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, కొంచెం ట్రిక్కీగా ఉంది. ఓకే, సెకండ్ రో మన కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ వీడియోలో మిగిలిన కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ అండ్ జై హింద్.